అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. వెల్కమ్ టు సుమన్ టీవీ హెల్త్. పెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్ బట్ సఫరింగ్ ఈజ్ ఆప్షనల్ అని పెద్దవాళ్ళు అంటారు. అంటే నొప్పి రావడం మనం అవాయిడ్ చేయలేము. నొప్పిని ఎలా మేనేజ్ చేయొచ్చో తప్పకుండా దాన్ని డీల్ చేయొచ్చు. ఇవాళ మళ్ళీ మనం నొప్పి గురించి, నొప్పి అసలు ఎందుకు వస్తుంది, నొప్పి అయినప్పుడు భరిస్తే బాడీలో ఏమేమి జరుగుతాయో కూడా తెలుసుకుందాం ఇవాళ. డాక్టర్ సుధీర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టైం. బాగా బిజీగా ఉంది మీ క్లినిక్ అంతా. అయినా మేము ఒక 20 నిమిషాలు మీ నుంచి అలా తీసుకోబోతున్నాం ఇవాళ. తప్పకుండా సార్, ఇప్పుడు నీ పెయిన్కి ఆబ్వియస్లీ సర్జరీ పోస్ట్పోన్మెంట్ ఆర్ ఈవెన్ అవాయిడింగ్ అది కూడా సాధ్యం అని చెప్పేశారు. మీరు చాలా కేసెస్లో మీరు ప్రూవ్ చేశారు. లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఏంటి సార్? అడ్వాన్స్మెంట్ ఏం లేదు, ఈ పిఆర్పీఏ లేటెస్ట్. ఎందుకంటే ఇది ఇప్పుడు అర్థమైంది అందరికీ. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతి ఒక్కరు కూడాను మోకాలు నొప్పి అంటే ఆపరేషన్ ఆలోచిస్తారు. ఎందుకంటే ఆపరేషన్ 40 సంవత్సరాల నుంచి అంత ఫేమస్ అయింది. మంచి జరిగింది, చెడు జరిగింది, అది వేరే విషయం. కానీ ఎప్పుడన్నా మీరు ఏ ఆర్థోపెడిక్ బుక్ చదివినా కూడాను సర్జరీ అన్నది మీరు చేయాల్సిన టైం ఎప్పుడంటే అన్ని నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ మీరు యూజ్ చేసి అది వీలు కానప్పుడే సర్జరీకి పోవాలి. ఆ వాటిల్లో ఇప్పుడు ఏంటంటే సర్జరీ అంతా ఆల్మోస్ట్ ఈక్వల్ రిలీఫ్ ఇచ్చే ఒక టెక్నిక్ ఏంటంటే పిఆర్పి. ఇది కూడా అప్పటి నుంచి ఉంది. సో అది లేటెస్ట్ ఇప్పుడు. ఎందుకంటే దాన్ని జనాలు నమ్మడం మొదలు పెట్టారు. బికాస్ చాలా మంది మీద ఎఫెక్ట్ చూపించింది కాబట్టి ఇప్పుడు ఇన్ని పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ వచ్చాయి. ఇంకా మంచి వార్త ఏంటంటే 100 మంది ఆర్థోపెడిషియన్స్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నారు పిఆర్పి. దట్ ఇస్ అ గుడ్ సైన్. బట్ చాలా మంది వ్యతిరేకిస్తున్నారు కదా. ఇప్పుడు కొత్తగా ఏదైనా టెక్నిక్ వచ్చింది అనుకోండి, వ్యతిరేకత వస్తుంది. ఒకరిద్దరే ఉంటారు వాళ్ళు వ్యతిరేకించేవాళ్ళు. అది ఆ వ్యతిరేకత కూడా జనాలకు ఒక అవేర్నెస్. సరే ఏదో పిఆర్పి బాగాలేదంటున్నాడు కదా, అసలు ఏంటో పిఆర్పి చదువుదామని ఆ మంచి తెలిసినప్పుడు తప్పకుండా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చూడండి, మోకాలు నొప్పిని ఎంతమంది ట్రీట్ చేయొచ్చు. ఎంబీబీఎస్ డాక్టర్ ట్రీట్ చేయొచ్చు, హోమియోపతి వాళ్ళు ట్రీట్ చేయొచ్చు, ఆయుర్వేదిక్ వాళ్ళు ట్రీట్ చేయొచ్చు, సిద్ధా వాళ్ళు ట్రీట్ చేయొచ్చు, ఫిజియోథెరపీ వాళ్ళు ట్రీట్ చేయొచ్చు, ఆర్థోపెడిక్ డాక్టర్స్ ట్రీట్ చేయొచ్చు, అనస్థీషియా పెయిన్ స్పెషలిస్ట్ ట్రీట్ చేయొచ్చు, జనరల్ మెడిసిన్ వాళ్ళు ట్రీట్ చేయకూడదు. అందరూ చేయొచ్చు మోకాలు నొప్పి, ఆస్టియోఆర్థరైటిస్. సో అది ఎవరన్నా చేయొచ్చు. కాకపోతే ఈ ఆర్థోపెడిక్స్లోని సర్జరీ బాగా ఫేమస్ అయింది. మంచి డాక్టర్స్ ఉన్నారు, బాగా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ సర్జరీ అనగానే భయపడతాం మనం. సెకండ్ ఒపీనియన్ పోతాం. ఆ సెకండ్ ఒపీనియన్లో ఇంతకుముందు మిగతా ఏవైతే నేను చెప్పానో అవన్నీ కూడా అంత ప్రాచుర్యం పొందలే. పిఆర్పి పొందింది. ఎందుకంటే పిఆర్పి అన్నది న్యాచురల్గా చేసేది, చిన్న ఇంజెక్షన్తో చేసేది, దాంతో మంచి ఎఫెక్ట్ ఉందని ప్రూవ్ అయిపోయింది లాస్ట్ 8 years. సో అందుకని ఎవరన్నా కానీ ఇది అవేర్నెస్ మనం క్రియేట్ చేసి చెప్పేది ఏంటంటే మీరు పిఆర్పి అన్న దాని గురించి తెలుసుకోవాలి. ఓకే, పిఆర్పి అన్నది సేఫెస్ట్ కాబట్టి తప్పకుండా మోకాళ్ళు ఆస్టియోఆర్థరైటిస్ ఇది ట్రై చేయొచ్చు. ఇది అఫోర్డబుల్గా అందరికీ అందుబాటులో ఉంటుందా డాక్టర్ సుధీర్ గారు? ఎస్. ఇప్పుడు మనం దేంతో కంపేర్ చేసుకుంటాం? అఫోర్డబిలిటీ అంటే కంపారిజనే కదా. అవునవును. సర్జరీ ఇప్పుడు ఎక్కువ మంది సర్జరీతో పోలిస్తే 1/4 కంటే తక్కువ ఉంది, 20% తక్కువ ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్. ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఒక ఇంజెక్షన్తోనే పోవచ్చు, ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళకి 3-4 పట్టచ్చు, 2. కాకపోతే ఇక్కడ మన మేజర్ పాయింట్ ఏంటంటే ఈ అఫోర్డబిలిటీ కంటే హాస్పిటల్ స్టే ఉండదు. కరెక్ట్. ఆ ట్రామా ఉండదు ఫస్ట్. అసలు కోతలు గీతలు ఉండవు. ఇంజెక్షన్ చేసుకోవడము, మన ప్రికాషన్స్ చెప్పినవి ఇంట్లో చేసుకుంటా ఉండడం. డౌన్ టైం అసలు ఏమి ఉండదు. అండ్ ఇంకొకటి పేషెంట్ పార్టిసిపేషన్ కూడా ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. చిన్న ఇంజెక్షన్ కదా, వెళ్ళి వేసుకుందాం, ఎఫెక్ట్ మంచిగా వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా హ్యాపీ అయిపోతారు అనమాట. అంత పెద్ద ఆపరేషన్ నేను ఆలోచించి దాని ఆల్టర్నేటివ్ తీసుకుంటూ నాకు ఇంత మంచి జరుగుతుందన్న ఆనందము. అండ్ ఆల్సో ఈజీ, ఇంటికి వెళ్ళి పనులు చేసుకోవచ్చు. సరే, ఎవరైనా మోకాలు నొప్పితో మీ దగ్గరకు వచ్చారు, సరే కారణాలు ఏమైనా మీరు పెయిన్ తగ్గిస్తారని చెప్పారు. సో ముందు వాళ్ళ ఎక్స్రేలు తీసాక ఏ కండిషన్ ఉంటే ఎలా కనిపిస్తే మీకు ఓకే పిఆర్పి చేద్దాం అని చెప్తారు? అది కాకుండా ఇంకేం టెక్నిక్స్ మీరు సజెస్ట్ చేస్తారు? ఓకే పిఆర్పి నీకు అవసరం లేదు, బట్ ఇది షార్ట్ టర్మ్ అనిపిస్తుంది, ఇది చేద్దాం అలా. ఇప్పుడు ఇది మంచి క్వశ్చన్. ఎందుకంటే చాలామంది ఇదే అడుగుతుంటారు. కానీ ఈ క్వశ్చన్ పేషెంట్ నన్ను అడగడు, నేను చెప్పే పరిస్థితుల్లో కూడా లేను. ఎందుకంటే పేషెంట్స్ ఇప్పుడు ఎట్లా వస్తున్నారంటే, సార్ నాకు మోకాలు నొప్పి ఉంది, మీరు పిఆర్పి చేస్తానని విన్నాను, పిఆర్పి చేస్తారా లేదు? అలా వాళ్ళే అడిగేస్తారు. వాళ్ళు నాకు వేరే ట్రీట్మెంట్ చెప్పండి, నాకు మోకాలు నొప్పి ఉంది కాబట్టి ఏ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉన్నాయి, నేను ఏ ట్రీట్మెంట్ పోవచ్చు అన్న కాలం పోయింది. పేషెంట్స్ చూజీగా ఉన్నారు. వాళ్ళు మనకు ఆప్షన్ ఇస్తారు, మనం ఆప్షన్ ఇవ్వట్లే వాళ్ళకి. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి స్టార్టింగ్ డేస్లో ఇలా ఉండేది. తర్వాత ఇప్పుడు ఏమైందంటే అందరికీ, ఇప్పుడు చాలామంది ఆర్థోపెడిక్ డాక్టర్స్ చేస్తున్నారు, చాలామంది పెయిన్ స్పెషలిస్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ వెళ్ళేదంటే, సార్ నాకు డయాగ్నోస్ అయిపోయింది, ఎక్స్రే అయిపోయింది, మోకాలు అరిగిపోయింది అన్నారు, గుజ్జు అరిగిపోయింది అన్నారు, నొప్పి భరించలేకపోతున్నాను, మందులు వాడాను, అది వాడాను, ఇది వాడాను, స్టెరాయిడ్ వేసుకున్నాను, హైల్యూరోనిక్ యాసిడ్ వేసుకున్నాను, మీరు పిఆర్పి చేస్తారా లేదా?
అది అది ఇప్పుడు జరుగుతున్న సినారీ నా దగ్గరకు వచ్చి పేషెంట్స్ మాట్లాడే విధానం. కానీ ఒక విషయం ఏంటంటే ఇన్ కేసు అన్నీ చేసి టాబ్లెట్స్ అయిపోయి, ఫిజియోథెరపీ అయిపోయింది, ఇంట్రాఆర్టికులర్ స్టెరాయిడ్ అయిపోయింది, జెల్ అయిపోయింది, పిఆర్పి కూడా ఎక్కడన్నా తీసేసుకున్నారు, అక్కడ పిఆర్పి సరిగ్గా జరగకపోతే నన్ను పిఆర్పి అడిగితే నేను చేస్తాను, ఇవన్నీ అయిన తర్వాత కూడా ఇన్ కేస్ పేషెంట్ నా దగ్గరకు వచ్చి సార్ ఇవి చేయించుకున్నాను సార్ మరి తగ్గలేదు సార్ అంటే తప్పకుండా సర్జరీకి మనం సజెస్ట్ చేయాలి. కానీ ఓన్లీ వన్ ఇండికేషన్ ఇవన్నీ అయ్యాకే. సో యాక్చువల్లీ లెక్క ప్రకారం అక్కడికి వెళ్ళి వర్కౌట్ అవ్వలేదని రావడం కంటే మీ దగ్గరకు వచ్చి ముందు నొప్పి వచ్చింది తగ్గించని చెప్పి వెళ్ళడం లాజికల్. అంటే ఏంటంటే ఒక పేషెంట్ వచ్చిన తర్వాత కరెక్ట్ అసెస్మెంట్ ఇంపార్టెంట్. అదే కరెక్టే. అంటే ఏ స్టేజ్ లో ఉన్నారు వాళ్ళు, ఏ స్టేజ్ లో ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి, వాళ్ళు ఏ పనులు చేయొచ్చు చేయకూడదు, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది. కొంతమంది 35 years ఫీమేల్స్ వస్తారండి, మొక్కలు పూర్తిగా అరిగిపోయి ఉంటుంది. ఎలా అరుగుతాయి సార్ అంత తొందరగా? తెలియదు, అంతే, ఇంకా జెనెటిక్ అది, మనం ఎవరు ఏం చేయలేము. సో 35 years కలిపి మామూలు పనే చేస్తుంటారు ఇంట్లో హౌస్ వైఫ్. వాళ్ళు వచ్చి నొప్పి అంటే ఏం ఆప్షన్స్ ఉన్నాయి? పెయిన్ కిల్లర్స్, ఫిజియోథెరపీలు అన్నీ అయిపోయి ఉంటాయి. ఇంజెక్షన్ జెల్ వేసి ఉంటారు, స్టెరాయిడ్స్ కూడా వేసేసి ఉంటారు ఊళ్ళలో. ఇప్పుడు తప్పకుండా పిఆర్పి అన్నది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే సర్జరీకి పోలేరు కదా, 60 years వరకు సర్జరీ చేయకూడదు. మొన్న ఆయుష్మాన్ భారత్లో వచ్చింది కదా, 60 ఏళ్లలోపు సర్జరీ వద్దు అంటే. ఒకటి మళ్ళీ ఈ 35-40 years వాళ్ళకి అన్ని ట్రై చేసిన తర్వాత ఒకవేళ అన్నీ ఆ ట్రై చేసిన డాక్టర్స్ అమ్మ ఈ మేము ట్రై చేయాల్సిన చేసేసాం ఇంకా కాదన్నప్పుడు సర్జరీకి వెళ్ళచ్చు. కానీ అయిన తర్వాతే. కానీ ఈ పిఆర్పి ట్రీట్మెంట్ వల్ల అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎప్పుడు పిఆర్పి కరెక్ట్గా జరగాల, పిఆర్పి కరెక్ట్ టెక్నిక్తో జరగాల, పిఆర్పిలో ఎన్ని సిట్టింగ్స్ జరగాలో అన్ని సిట్టింగ్స్ జరగాల, దాని రికవరీ చూడాలి, పేషెంట్ డిసిప్లిన్గా ఉండాలి, ఫాలోఅప్ ప్రాపర్గా ఉండాలి. ఊరికే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటుంటారంటే పిఆర్పి ఏముంది, పేషెంట్ బ్లడ్ తీసుకోవడం, దాన్ని ప్రాసెస్ చేయడము, కంపెనీ వాడు చెప్తాడు అట్లా పీగడం, అలా మోకాళ్ళలో గుచ్చడం అనుకుంటారు. కాదు, చాలా తప్పు. కరెక్ట్ టెక్నిక్తో చేయాలి. కరెక్ట్ టెక్నిక్ అంటే స్కాన్స్ చేసుకోవాలి, స్కాన్స్లో గుజ్జు ఎక్కడ అరిగిపోయిందో చూడాలి, అక్కడ ఇంజెక్షన్ వేసిన తర్వాత గుజ్జు పెరుగుతుందా లేదా చూడాలి, గుజ్జు ఎంత పెరుగుతుందో అంత నొప్పి తగ్గుతుందా లేదా చూడాలి. ఈ రెండు కరెక్ట్గా జరగడానికి మనం చెప్పిన మాట పేషెంట్ వింటుందా లేదా చూడాలి. అది అంటే వాళ్ళని యాక్టివిటీస్ తగ్గించుకోండి, అన్ని చేయండి అని చెప్పేస్తారు. అన్ని కస్టమైజ్డ్ ఉంటాయి. ఇప్పుడు మీకు వచ్చింది మీ జాబ్ని బట్టి మీకు యాక్టివిటీ ఉంటుంది, మీకు జాబ్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అంత కష్టమైన చాలా చోట డాక్టర్ల దగ్గర ఫెయిల్ అవుద్ది పిఆర్పి. ఎందుకంటే ఇవన్నీ పాటించరు. కొన్ని రోజులకి అందరు నేర్చుకుంటారు ఆ టెక్నిక్స్, స్ట్రాటజీ, అదే ప్రోటోకాల్స్, అవి బాగా చేస్తే పిఆర్పికి తిరుగు ఉండదు రేపు పొద్దున కాలం. సార్ ఇప్పుడు ఆబ్వియస్లీ మోకాళ్ళ నొప్పులకి ఇది అద్భుతమైన సొల్యూషన్గా వచ్చింది. లో బ్యాక్ పెయిన్కి ఏంటి సార్, వాట్ ఈస్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మామూలుగా? ఎగ్జాక్ట్లీ. సో లో బ్యాక్ పెయిన్ అనేది ఇది పెద్ద మిస్టరీ. మోకాలు అన్నది బోలాబాలా జాయింట్, నేను చాలాసార్లు చెప్తుంటే ఏముండదు, పెద్ద జాయింట్, 5 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ 5 స్ట్రక్చర్లోనో ఏదో ఒకటి డ్యామేజ్ అయి ఉంటుంది. దాన్ని పిఆర్పి ద్వారానో ఇతర టెక్నిక్స్ తోటి చేసుకోవచ్చు. స్పైన్ అంటే ఏంటి? స్పైనల్ కార్డ్, నర్వ్స్, డిస్క్స్, బోన్స్, జాయింట్స్, లిగమెంట్స్, ఫేషియా, ఇన్ని ఉంటాయి. స్పైన్ నొప్పికి ట్రీట్మెంట్స్ చాలా ఫెయిల్ అవుతాయి. ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే ఆ పలానా స్ట్రక్చర్ ఏ స్ట్రక్చరో కనుక్కోవడం కష్టం. మన దగ్గర ఉన్నవి ఏంటి, ఇప్పుడు ఎక్స్రే ఉంది, అల్ట్రాసౌండ్ ఉంది, ఎంఆర్ఐ స్కాన్ ఉంది, ఇంకా స్పైన్లో నొప్పికి ఇంకంతకంటే ఏం లేవు. వీటిల్లో ఇన్ కేస్ మజిల్ ప్రాబ్లమా, లిగమెంట్ ప్రాబ్లమా, డిస్క్ ప్రాబ్లమా, నర్వ్ ప్రాబ్లమా, బోన్ ప్రాబ్లమా, జాయింట్ ప్రాబ్లమా, ఇన్ని స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేసే టెక్నిక్స్, ఇన్వెస్టిగేషన్స్ లేవు. ఎంఆర్ఐలు అన్నీ కనపడవు. అవునవును. ఆబ్వియస్గా మజిల్ డ్యామేజ్ అయింటే మజిల్ కనపడుతుంది. కొంతమందికి బాగా నొప్పి అంటారు. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఫీమేల్స్, ఇంట్లో పనిచేసి బయట పనిచేసి చాలా ఎక్కువ పని చేస్తుంటారు. వీళ్ళకి నడువు నొప్పి ఉంటుంది, చూస్తే డిస్క్ ఉండదు, నర్వ్స్ బాగుంటాయి, డిస్క్లో క్రాక్స్ ఉండవు, బోన్స్ బాగుంటాయి, 35 years పెయిన్ వస్తుంటుంది. అవును. కారణం తెలియనప్పుడు ఏం చేస్తారు? పెయిన్ కిల్లర్స్, ఫిజియోథెరపీ, పెయిన్ కిల్లర్స్. ఆ పెయిన్ కిల్లర్స్ తిని దాని కాంప్లికేషన్స్ తప్ప నొప్పి తగ్గదు. ఎందుకు? పెయిన్ కిల్లర్ ఎంతసేపు పని చేస్తుంది. ఇప్పుడు వచ్చిన టెక్నిక్స్ ప్రకారం మన దగ్గర డైనమిక్ అల్ట్రాసౌండ్ మెషిన్స్ అని ఇప్పుడు వచ్చినాయి. ఆ అల్ట్రాసౌండ్ మెషిన్స్ తోటి ఆ ఫేషియా నుంచి పెయిన్ వస్తుందా, జాయింట్ నుంచి పెయిన్ వస్తుందా, మజిల్స్, పెద్ద ఎరెక్టార్ స్పైన్ మజిల్స్ అని ఉంటాయి, ఆ మజిల్స్ వల్ల కూడా వస్తాయి, ఫేషియా వల్ల పెయిన్ వస్తుందా, లిగమెంట్స్ వల్ల మనం కనుక్కోవచ్చు. బట్ దానికి ఎక్స్పర్టైజ్ ఉండాలి. ఉన్నప్పుడు ఆ ఏరియా, ఆ స్ట్రక్చర్ని ట్రీట్ చేయడం ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా, వాటన్నిటికి సర్జరీస్ లేవు. సర్జరీ ఉన్నది డిస్క్ ఒక్కదానికి.
హ్యాపీగా రికవర్ అవుతుంది. ఇంకోటి రాంగ్గా ట్రీట్మెంట్స్ కూడా జరగవు కరెక్ట్ డయాగ్నోస్ అయితే. ఇప్పుడు మీరు ఎందుకు ఈ క్వశ్చన్ అడిగారంటే నడుము నొప్పి ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా తగ్గని వాళ్ళు లక్షల మంది ఉన్నారు. అవును. అండ్ అది అది అంటే స్పొరాటిక్గా వచ్చేవి కూడా ఉంటాయి కొన్ని. ఉంటాయి. దాని అందరూ ఏం చేయాలో అంటున్నారు నాకు తెలియదు. 10 years నుంచి స్పాండిలైటిస్ ఉంది అంటారు. ఏదో మన దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ వేస్తున్నట్టు. తప్పది కదా. వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏంటంటే నేను ఇంక దీంతోనే బతకాలి, దీంతోనే చనిపోవాలని అవును, ఐడియా. పరిమితం చేసేసుకుంటారు. పాతకాలంలో ఇప్పుడు వరకు ఉన్నది ఏంటంటే ఆ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చెయ్యలేకపోవడం వల్ల ఆ ట్రీట్మెంట్ కరెక్ట్ చేయాలి. ఇప్పుడున్న టెక్నిక్స్ తోటి మన ఎగ్జామినేషన్ స్కిల్స్ తోటి ట్రీట్మెంట్ పద్ధతులతోటి ఆ పర్టికులర్ స్మాల్ స్ట్రక్చర్ ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని కానీ మనం ఐడెంటిఫై చేస్తే సింపుల్ ఇంజెక్షన్తోనే రికవర్ అవ్వచ్చు. అయిపోయింది. సరే, వాళ్ళు చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం. ఐఎమ్ రియలీ హ్యాపీ వాళ్ళ కాన్వర్జేషన్తో. సో డెఫినెట్లీ ఐ థింక్ ఇది సంథింగ్ ఎవ్రీబడి నీడ్స్ టు థింక్ అబౌట్. పెయిన్ ఎందుకు వస్తుంది అండ్ దాన్ని సకాలంలో అరికట్టడానికి మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారు అందరు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.